హీరో స్టాప్కి వచ్చినప్పటికి ఈ బండి వాటర్ సర్వీసింగ్ చేసిన తర్వాత బండి స్టార్ట్ అవ్వట్లేదు అని కస్టమర్ మనకైతే 3 రోజులు బట్టి బండి క్యాంపులో ఉంటే 3 రోజులు బట్టి ఇక్కడ పెట్టేశాడు, షాప్లో పెట్టేశాడు. కాబట్టి ఒకసారి మనము ఏంటి ప్రాబ్లం ఉందో టోటల్గా మీకు చూపించి చెక్ చేసి చెప్తా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి నేనే కిక్ కొట్టుకుని చెక్ చేసుకోను కాబట్టి మీకు టోటల్ చూపిస్తుంది. చూడండి, కొంచెం బండి షేక్ అవుతుంది, చూసారా? కరెంట్ అంటే బరబర్ వస్తుంది, సూపర్గా వస్తుంది. మనం ఒకసారి ప్లగ్ చెక్ చేసుకుందాం. మొత్తం కార్బోరేటర్లో మొత్తం వాటర్ వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్, ఏం లేదు. చూసారా, మొత్తం వాటర్. ఇది మీకు చూపిస్తున్నానండి. చిన్న బుడకల్లాగా వస్తుంది, చిన్న బుడకల్లాగా ఉంటుంది. చూడండి లోపల డీటెయిల్ కనబడుతూనే లేదు. చూడండి మొత్తం టోటల్ వాటర్. మనం చెయ్యి మళ్ళా ఇప్పుడు ఇది పెట్రోల్ అనుకో, ఈ గాలికి చాలా బెటర్గా ఆరిపోవాలి. ఆల్రెడీ ఏం లేదు, మొత్తం చూడండి చిన్న బుడకల్లాగా మొత్తం వాటర్. టోటల్ బండికి వాటర్ వెళ్ళిపోయింది. ఇది నెక్స్ట్ ఇంజిన్లోకి మళ్ళీ వాటర్ వెళ్ళిపోయింది. ఇది ఏంటంటే ఇతను ఏదో చెరువులోనో అందులో బండి కడిగాడట, అందులో రన్నింగ్ చేశాడు. టైర్ చెత్తల్లో పోద్దనట. టోటల్గా అది మన సైలెన్సర్ నుంచి ఇంజిన్లోకి వచ్చింది, కార్బోరేటర్లోకి వచ్చింది ఫ్రెండ్స్. ఇది మొత్తం కార్బోరేటర్ క్లీన్ చేసి నెక్స్ట్ కొత్త ప్లగ్ వేసి 1 లీటర్ పెట్రోల్ వేసి బండి స్టార్ట్ చేసి ఎలాగ ఆడుతుంది బీటింగ్ అన్నీ చూపిస్తాను. కార్బోరేటర్ క్లీన్ చేసినందుకు మన ఛానల్లో పక్కా వీడియో ఉంది. ఫస్ట్ వీడియో అదో మన ఛానల్లోనే ఉంది. అన్ని బళ్ళకి ఒకటి హీరో హోండాకైనా స్ప్లెండర్కైనా అన్నింటికి ఒకలాగా క్లీన్ చేస్తాము. ఏదైనా వేరే బండికంటే మీకు చెప్తాను కాబట్టి మొత్తం టోటల్గా ఇది నీట్గా క్లీన్ చేసి బండి స్టార్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్.